ధర్మస్థలం యొక్క పవిత్రమైనటువంటి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం మీద కుట్రలో ప్రకాష్ రాజ్ గారు నేరుగా భాగస్వాములు కావడం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ గారు ఎక్కడికి పారిపోయారు? జస్ట్ ఆస్కింగ్ పేరు మీద అందరినీ ప్రశ్నించే నువ్వు ఇంత పెద్ద కుట్రకోణంలో ఏ రకంగా ఇరుక్కున్నావు? మీరు ఆ కుట్రకోణానికి బాధ్యుడైనటువంటి చిన్నితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కర్ణాటక పోలీసులు మీకోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడికి పారిపోయారు? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే తక్షణం నువ్వు బయటకు రావాలి. 2, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఈరోజు డీకే శివకుమార్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు? కాబట్టి అన్ని విషయాల్లో తలదూర్చేటువంటి ప్రకాష్ రాజ్ గారు హిందువుల మీద, హిందూ సంస్థల మీద, హిందూ దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? నీ అనుకున్నటువంటి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలి. ప్రకాష్ రాజ్ గారు స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాలి. దీని అనుకున్నటువంటి యొక్క కుట్రదారులు ఎవరు వాళ్ళని కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.